హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1500 స్విమ్మింగ్ పూర్తి చేసుకుని ఒంటికి అంటిన నీళ్లు తుడుచుకుంటూ వచ్చి అర్జున్ ముందు నిలబడి, అర్జున్ సార్ కంప్లీట్ అయిపోయింది అని నవ్వుతూ అంటుంది శ్రీముఖి. ఏంటి, అప్పుడే అయిపోయిందా? అయ్యో, నేను టీ గురించి మీ సార్తో మాట్లాడుతూ నువ్వు స్విమ్ చేయడం చూడలేకపోయానే, వంకరగా నవ్వుతూ అంటాడు అర్జున్. ఆ మాటతో అయోమయంగా అతన్ని చూస్తూ ఉంది శ్రీముఖి. అంటే సార్, తనని మళ్ళీ స్విమ్ చేయమంటారా? అడిగాడు సునీల్. ఆ మాటతో నెత్తిన పిడుగుపడినట్లు ఫీల్ అయింది శ్రీముఖి. రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అది అంత కష్టం కాకపోయినా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసే శ్రీముఖి లాంటి వాళ్ళకి అది చాలా కష్టం. ఆ విషయం తెలిసిన వినూత్న మనసులో చిన్నగా నవ్వుకుంది. గోపాల్కైతే అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవడంతో శ్రీముఖిపై జాలి వేస్తూ ఉంది. అర్జున్ మాట విన్న శ్రీముఖికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పటికే తన శక్తికి మించి 1500 స్విమ్మింగ్ అతి కష్టంగా పూర్తి చేసిన ఆమెకి మరొక రౌండ్ చేయాలి అంటే నెత్తి మీద పిడిగిపడిన ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు తను చేయడానికి నిరాకరిస్తే అర్జున్ తనని కోచ్గా తీసుకోడేమో అన్న భయం ఆమె మనసులో మెదులుతూ ఉంది. పైగా అర్జున్ స్వయంగా వచ్చి స్విమ్మింగ్ చెయ్యమని అంటే చెయ్యను అని చెప్పే ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేదు. కాబట్టి కష్టంగా ఉన్నా, ప్రాణం పోయే పరిస్థితి అయినా సరే, అది కూడా ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా పెదవులపై చిరునవ్వు చెరగకుండా మరీ స్విమ్మింగ్ చేయాలి. అది బాగా తెలిసిన శ్రీముఖి సరే అన్నట్లు తల ఊపుతుంది. అది చూసి కంగారుగా శ్రీముఖి దగ్గరికి వెళ్ళి, కొంచెం ఆలోచించుకొని చెప్పు శ్రీముఖి, అసలే ఇది నీ వల్ల అవుతుందా? ఇంకొకసారి 1500 మీటర్స్ అంటే చాలా కష్టం, అర్థమవుతుందా నీకు అని కొంచెం అసహనంగా అడిగాడు గోపాల్. హా సార్, నాకు అర్థమవుతుంది. అర్జున్ చెప్పినట్లు నేను చేయగలను అని నవ్వుతూ చెప్పి అర్జున్ వైపు ఒకసారి చూసి వెనక్కి తిరిగి పూలు వైపు వెళుతూ ఉంది శ్రీముఖి. వినూత్న మాత్రం నీ పని ఇంకా అవుట్ అన్నట్లు ఆమె వైపు చూస్తూ ఉంటుంది. భయంగానే మనసులో దేవుడిని తలుచుకొని పూల్లోకి దూకేస్తుంది శ్రీముఖి. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లు క్యూరియాసిటీగా చూస్తూ ఉంది వినూత్న. టీ సిప్ చేస్తూ శ్రీముఖి వైపు చూపించి, సునీల్, మీ క్లబ్లో బెస్ట్ అంటే ఇంతేనా అని అడుగుతాడు అర్జున్. ఆ మాట విన్న సునీల్కి కాళ్ళు చేతులు భయంతో వణికిపోతూ ఉంటాయి. అసలు ఈ క్లబ్ మహాలక్ష్మి గారి పుట్టింటి తరపు వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడం వలన రన్ అవుతూ ఉంటుంది. ఈ క్లబ్లో చాలా మంచి అథ్లెట్స్ని వాళ్ళు రెడీ చేస్తున్నారన్న నమ్మకంతో ఆ స్పాన్సర్షిప్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కనుక సునీల్ ఆ నమ్మకాన్ని అర్జున్కి ఇవ్వకపోతే మొత్తానికి మోసం వస్తుంది. దాంతో తన క్లబ్ మూతపడడం గ్యారంటీ అని అతని మనసులో భయపడుతూ గోపాల్ వైపు కోపంగా చూసి, ఏంటి తను చేసేది, కొంచెం ఫాస్ట్గా చేయమని చెప్పు అని అంటూ విసుక్కుంటాడు సునీల్. ఇప్పుడు గోపాల్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తను ఎంత ఫోర్స్ పెట్టినా కూడా శ్రీముఖి అంతకన్నా వేగంగా వెళ్ళలేదు. అది బాగా తెలిసిన గోపాల్ ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. అతన్ని చంపేసేలా చూస్తూ కంగారుగా పూల్ దగ్గరికి వెళ్ళి, శ్రీముఖి, ఏంటి అంత స్లోగా చేస్తున్నావు, కొంచెం ఫాస్ట్గా చెయ్యి అంటూ అరుస్తాడు సునీల్. కానీ అప్పటికే అలసిపోయిన శ్రీముఖి మరింత ఫాస్ట్గా వెళ్ళడం చాలా కష్టమవుతుంది. శ్రీముఖి, నాకు తెలుసు ఇది కాంపిటీషన్ కాదు అని, కానీ నువ్వు ఇప్పుడు వేగంగా ఈదడం చాలా అవసరం. ఇప్పుడు క్లబ్ పరువు మాత్రమే కాదు, నీ భవిష్యత్తు కూడా నువ్వు ఇదే వేగంలో మీద ఆధారపడి ఉంటుంది అంటూ హెచ్చరిస్తాడు సునీల్. దాంతో తనలోని శక్తినంతా మరింతగా ఎక్కువగా ఉపయోగించి వేగంగా ఈదుతూ ఉంది శ్రీముఖి. చివరికి చాలా కష్టంగా ఆ రౌండ్ పూర్తి చేసి కొంచెం కూడా శక్తి లేక కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించినా కూడా అతి కష్టంగా కంట్రోల్ చేసుకుని అర్జున్ ముందుకు వచ్చి నిలబడి ఏదో సాధించిన దానిలా నవ్వుతూ అతన్ని చూస్తుంది. ఆమె చేసింది తనకి నచ్చలేదన్నట్లు ఫేస్ ఫీలింగ్ పెట్టి, మిస్టర్ సునీల్, ఇందాక మీరేం చెప్పారు, మీ క్లబ్లో చాలా వేగంగా స్విమ్ చేస్తారు అని అన్నారు కదా,
మరి ఈ అమ్మాయి మీరు చెప్పినట్లు కాకుండా ఈ రౌండ్ చాలా స్లోగా చేసింది, అంటే దీన్ని వామప్గా మనం అనుకోవచ్చా అని అతని అభిప్రాయం అడుగుతున్నట్లు అడిగాడు అర్జున్. ఆ మాట విన్న వారందరూ ఒక్క క్షణం షాక్తో అలా చూస్తూ ఉండిపోయారు. శ్రీముఖికి మాత్రం మళ్ళీ తనని ఎక్కడ స్విమ్మింగ్ చేయమంటారా అన్న భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. గోపాల్ కంగారుగా తన దగ్గరికి వెళ్ళి, సార్, తను ఇప్పటికే 2 times 1500 కంప్లీట్ చేసింది. ప్రస్తుతం తన ఒళ్ళంతా చాలా నెరసిపడిపోయింది. మరొక్కసారి అంటే అది తన ప్రాణానికే ప్రమాదం. ఒక్కసారి ఆలోచించండి అని రిక్వెస్టింగ్గా అడుగుతాడు. అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా, అంటే ఏంటి సునీల్, ఇది వామప్ కాదు అని అంటున్నారా అని యాటిట్యూడ్గా అడుగుతాడు అర్జున్. అలా ఏమీ కాదు అర్జున్ సార్, మీరు చెప్పినట్లే ఇది వామప్నే. ఈసారి శ్రీముఖి కరెక్ట్గా ఫాస్ట్గా చేస్తుంది అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, శ్రీముఖి తప్పదు, మరొక్కసారి స్విమ్ చేయవలసిందే. ఈసారి నీ బెస్ట్ ఏమిటో చూపించు అంటూ చెప్తాడు సునీల్. అది చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది అసలు అర్జున్ని ఇబ్బంది పెట్టింది వినూత్న కాదు, శ్రీముఖి అని. అందుకే అతను తన స్టైల్లో ఆమెకి గుణపాఠం చెప్తున్నాడు అని అర్థమైన వారందరూ జాలిగా ఆమె వైపు చూస్తూ ఉన్నారు. నీకు వీడి అందమైన రూపం మాత్రమే కనిపిస్తుంది, ఆ రూపం వెనుక ఉన్న కర్కశమైన గుండె నీకు తెలియదు శ్రీముఖి. అందుకే పోయి వీడిని డిస్టర్బ్ చేశావు. ఈ దెబ్బతో తన జోలికి వెళ్ళడమే కాదు, తన పేరు తలవాలన్నా నీకు దేవుడు గుర్తొస్తాడు అని మనసులో అనుకుని జరిగేది చూస్తూ ఉంటుంది వినూత్న. సునీల్ అంతగా చెప్పడంతో ఇంకా చేసేది ఏమీ లేక పూల్లోకి దూకి అతి కష్టంగా ఈదుతూ ఉంది శ్రీముఖి. ఆమె తన వేగాన్ని తగ్గిస్తున్న ప్రతిసారి సునీల్ అరుస్తూ ఆమెను మరింత వేగంగా చేయమని అంటూ ఉంటాడు. దాంతో అతి కష్టంగా తన వేగాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె. కానీ శరీరం దాన్ని సహకరించకపోవడంతో ఆమె వేగంగా ఈదలేకపోతుంది. ఆమె ఒంట్లోని శక్తి మొత్తం హరించకపోవడంతో ఈదలేక ఆ నీటిలో మునిగిపోతూ ఉంది ఆమె. అది చూసిన గోపాల్ కోపంగా సునీల్ వైపు చూస్తూ ఉంటే, సునీల్ మాత్రం భయంగా అర్జున్ వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆమెని ఎవరూ కాపాడకపోతే ఇంకా ఆమె తన ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి. శ్రీముఖి పరిస్థితి చూసి వంకరగా నవ్వుకున్న అర్జున్ సునీల్ వైపు తిరిగి చూసి, ఏం చూస్తున్నారు మీరంతా? పాపం అక్కడ ఒక ఆడపిల్ల నీళ్ళలో మునిగిపోతూ తన ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే మీరు నా మొహం చూస్తూ కూర్చుంటారేంటి? వెళ్ళి తనని కాపాడడం మానేసి అని అడుగుతాడు. ఆ మాట అతని నోటి నుండి రావడం ఆలస్యం. వెంటనే గోపాల్ నీటిలోకి దూకి శ్రీముఖిని కాపాడి పైకి తీసుకువస్తాడు. అప్పటిదాకా టెన్షన్తో చచ్చిపోయిన అందరూ ఆమెని గోపాల్ కాపాడడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంటారు. కానీ పైకి వచ్చిన శ్రీముఖి మాత్రం కుళ్ళి ఏడుస్తుంది. ఇప్పటి వరకు తన కష్టపడిందంతా వృధా అయిపోయింది. అర్జున్ దృష్టిలో తను ఎందుకు పనికి రాకుండా పోయింది అని ఆమె బాధ. ఆమెను అసహ్యంగా ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. దాంతో కోపంగా వినూత్న వైపు చూసి, నాకు తెలుసు ఇదంతా నీ పని అని అంటుంది శ్రీముఖి. ఇప్పటికీ కూడా నీకు బుద్ధి రాలేదా? నీకు ఇప్పుడు ఏదైతే జరిగిందో అది అంతా నువ్వు చేసుకున్నది. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఇప్పటికీ కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇక నీ కర్మ, నిన్ను ఎవరూ రక్షించలేరు అంటుంది వినూత్న. ఏమీ తెలియనట్లు నటించకు. ఏదో ఇప్పుడు ఆ అర్జున్ నీకు సపోర్ట్ చేస్తున్నాడని రెచ్చిపోకు. ఏదో ఒక రోజు నిన్ను ఫుల్గా వాడుకుని వాడు అంగట్లో బొమ్మని చేసి నిన్ను రోడ్డు మీదకి విసిరేస్తాడు. ఆ రోజు తెలిసి వస్తుంది నీకు నువ్వు చేస్తున్న తప్పేమిటో అని కోపంగా అంటుంది శ్రీముఖి. ఆ మాటతో ఒక్కసారిగా వినూత్నకి గతం కళ్ళ ముందు కదలాడుతుంది. దాంతో ఆమె మనసు కొంచెం బాధపడినా ఆ ఫీలింగ్ని బయటికి కనబడనివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ, ఇన్ని రోజులు నా మీద గెలవాలన్న పట్టుదలతో ఏవో చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఈరోజు నాకు క్లారిటీ వచ్చింది. నీకు ఖచ్చితంగా పిచ్చే. ముందు వెళ్ళి ఏ పిచ్చి ఆసుపత్రిలో అయినా జాయిన్ అవ్వు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె. అక్కడ నుంచి డైరెక్ట్గా అపార్ట్మెంట్కి వచ్చిన వినూత్న ఈరోజు చాలా పెద్ద గండం నుంచి బయటపడినట్లు ఫీల్ అవుతుంది. తానంటే ఇష్టం లేనట్లు ఉన్నా కూడా తానేంటో తెలిసిన వాడిలా ఈరోజు శ్రీముఖి నిజస్వరూపాన్ని బయటపెట్టిన అర్జున్కి మనసులోనే చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకుంది ఆమె. అలా ఆలోచించుకుంటూనే లిఫ్ట్ ఎక్కి 11th floor నొక్కుతుంది ఆమె. సరిగ్గా లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యే సమయానికి ఎవరో ఒకరు చెయ్యి పెట్టి ఆ లిఫ్ట్ కదలకుండా ఆపి లోపలికి వస్తారు.
ఎవరా అని చూసిన వినూత్నకి అక్కడ అర్జున్ కనిపిస్తాడు. అతను చూడగానే వినూత్న పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అతను మాత్రం ఆమెను చూసి చూడనట్లు మొహం పక్కకు తిప్పుకున్నాడు. అసలు తన పక్కన ఒక మనిషి ఉన్నట్లు కూడా అతను ఫీల్ అవ్వకుండా ఎటో చూస్తూ నిలబడ్డాడు. అది చూసి కోపం వచ్చినా సరే అతను చేసిన పనికి థ్యాంక్స్ చెప్దామని అతని వైపు తిరిగి చూస్తుంది వినూత్న. వాళ్ళకి గతంలో ఎంత క్లోజ్గా ఉన్నా సరే ఒకరికి ఒకరు ప్రాణంగా ఉండడమే తప్ప థ్యాంక్స్లు సారీలు చెప్పుకున్న అనుభవాలు ఏమీ లేవు. గతంలో ఆమె కోసం అతను ఎన్ని చేసినా కూడా అతను అది తన బాధ్యతగా భావించేవాడు. ఆమె కూడా అలాగే అనుకునేది తప్ప ఏనాడు థ్యాంక్స్ అన్నది చెప్పలేదు. సో ఈరోజు చెప్పాలి అంటే కొంచెం ఇబ్బందిగాను కొంచెం కొత్తగాను ఉంది ఆమెకి. అయినా సరే మనసును దృఢపరుచుకుని అతనికి థ్యాంక్స్ అని చెప్పబోతూ ఉండగా ఒక్కసారిగా అతని ఫోన్ రింగ్ అవుతుంది. దాంతో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్. సరిగ్గా అతను కాల్ కట్ చేసే సమయానికి లిఫ్ట్ వచ్చి 11th ఫ్లోర్లో ఆగుతుంది. దాంతో దిగాలా అతనికి థ్యాంక్స్ చెప్పాలా అన్న సంశయంలో ఆమె అలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోయింది. వినూత్నకి ఏదో తెలియని భయంతో ఒక్కసారిగా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యి 12th ఫ్లోర్కి చేరుకుంటుంది. తను దిగవలసిన ఫ్లోర్ రావడంతో అర్జున్ ఏమీ మాట్లాడకుండా లిఫ్ట్ బయటకు వచ్చి తన రూమ్ వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో కంగారుగా తను వెనక్కి వెళ్ళి అర్జున్ వర్మ గారు అంటూ బెదురుగా పిలుస్తుంది వినూత్న. లోపల వెళ్ళడానికి డోర్ అన్లాక్ చేస్తున్న అర్జున్ చెవులకి ఆ పిలుపు వినిపించడంతో వెనక్కి తిరిగి ఆమె వైపు చూస్తాడు. అతన్ని ఆగి అలా చూడడంతో వినూత్నకి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. అతనికి థ్యాంక్స్ ఎలా చెప్పాలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఎంతసేపటికి ఆమె మాట్లాడకపోవడంతో నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు అర్జున్. దాంతో షాక్ అయిన వినూత్న అతని వైపు చూస్తూ ఏంటి నేను థ్యాంక్స్ చెప్దామా అనుకుంటే రివర్స్లో ఇతనే నాకు థ్యాంక్స్ చెప్తున్నాడేంటి అని మనసులో అనుకుని మీరెందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అయోమయంగా అడుగుతుంది వినూత్న. ఆమెకి ఏమీ సమాధానం చెప్పకుండా అలా చూస్తూనే ఉంటాడు అర్జున్. నేనేమీ చెప్పకముందే ఆ మెసేజ్లు శ్రీముఖి పంపించింది అని అర్థం చేసుకుని ఆమెని ఫనిష్ చేశారు కదా, ఎందుకు అలా చేశారు అని అమాయకమైన తన కళ్ళని చక్రాల్లా గుండ్రంగా తిప్పుతూ అడుగుతుంది వినూత్న. ఆమె నుండి చూపు పక్కకు తిప్పుకొని ఎదుటి వాళ్ళని నాశనం చేయడం కోసం ఎవరైనా నన్ను మధ్యవర్తిగా వాడుకోవడం నాకు అస్సలు నచ్చదు. అందుకే తనకి సరైన గుణపాఠం నేర్పించాను అంటూ చెప్తాడు అర్జున్. కానీ దాని వెనక ఉన్న అసలు కారణం అది కాదు అని వినూత్నకి బాగా తెలుసు. ఎందుకంటే అర్జున్ ఏ రోజైనా అబద్ధం చెప్పవలసి వస్తే అది తనను చూస్తూ చెప్పడు, ఇలానే పక్క చూపులు చూస్తూ చెప్తాడు అని ఆమెకి బాగా తెలుసు. కాబట్టి కొన్ని నిమిషాలు వారిద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. మనసులోని ఏవో భావాలు పెదవి దాటి బయటికి రాను అన్నట్లు భీష్మించుకుని కూర్చోవడంతో వినూత్న అతని వైపు అలానే చూస్తూ ఉంది. ఆమె చూపులు కొంచెం ఇబ్బందిగా అనిపించాయి అర్జున్కి. అతని మనసు బాగా తెలిసిన వినూత్న చిన్నగా నవ్వుకుంటూ ఏదో మాట్లాడుతూ ఉండగా ఆమె వైపు కోపంగా చూస్తూ కానీ ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా అని కొంచెం కటువుగా అడుగుతాడు అర్జున్. ఆ మాటతో షాక్ అయిన వినూత్న కానీ తను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని అంది వినూత్న. అంటే నాకు మెసేజ్ చేసిన ఫోన్ నెంబర్ శ్రీముఖిదా అడుగుతాడు అర్జున్. కాదు, అది నా నెంబరే. తనే నా ఫోన్ నాకు తెలియకుండా తీసుకుని మీకు మెసేజ్ చేసింది. నిజంగా ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసి ఉంటే నా ఫోన్ తనకు దొరకకుండా జాగ్రత్త చేసుకునేదాన్ని అంటూ సంజాయిషి చెప్తుంది వినూత్న. ఓ రియల్లీ? అంటే మెసేజ్లు తనే చేసింది అని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు అర్జున్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అర్జున్ ఆమెని ఇబ్బంది పెట్టాలని ఎందుకు చూస్తున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.